హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన సిబిటి 1లోని 30 సైన్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు మనం 17th డిసెంబర్ రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. 17th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్ అనమాట. సో దీంట్లో ఉన్న సైన్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా క్వశ్చన్ బై క్వశ్చన్ చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే వీడియోస్లోకి వెళ్ళి ఏమేమి వీడియోస్ ఉన్నాయి చూడండి. సైన్స్కి సంబంధించిన ఎన్నో క్లాసెస్ మీకు ఫ్రీగా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రాబోయే ప్రతి రైల్వే ఎగ్జామ్కి మీకు సైన్స్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డైలీ ఫాలో అయ్యేవాళ్ళైతే వీడియోని కంపల్సరీగా లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? సో చాలామంది పిల్లలు 30 క్వశ్చన్స్కి 25 దాకా పెడుతున్నారు. సో 25 దాకా పెడతాం అంటే మామూలు విషయం కాదు. ఇట్స్ ఎ గుడ్ సైన్ అనమాట. మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఇలాగే ప్రతి క్వశ్చన్ తెలుసుకుంటూ వెళ్తూ క్వశ్చన్ వెనకాల కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ వెళ్తే 30 out of 30 ఈజీగా పెట్టేయచ్చు. ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ ఈజీగా మనం సైన్స్లో తెచ్చుకోవచ్చు. అది పెద్ద కష్టమేమీ కాదు, ఓకేనా? సో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు వీడియో వస్తూ ఉండేది. వీడియోని ప్రాక్టీస్ చేస్తూ వీడియోని పాస్ చేసుకొని క్వశ్చన్స్ని అర్థం చేసుకోండి. తెలియని కాన్సెప్ట్స్ రాసుకుంటూ వెళ్ళండి, ఓకేనా? డే బై డే మీ ఇంప్రూవ్మెంట్ మీకు కనపడుతూ ఉండిద్ది. మీరు మాక్ టెస్ట్లో రాసినప్పుడు మీకు ఈజీగా అనిపిస్తూ ఉండిద్ది. అదే మీకు సిమ్టమ్ అనమాట. ఎస్, ఐఎమ్ ద వే అని మీకు అర్థమైంది అనమాట. నేను దారిలోనే ఉన్నాను, ఐఎమ్ ఇన్ ద వే అని మీకు అర్థమైంది. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. కంపల్సరీగా వీడియో లైక్ చేయండి, ఓకేనా? సో ఇంకా విషయం ఏంటంటే చాలామంది పిల్లలు కోర్స్ అడుగుతున్నారు. సో నేను ఇప్పట్లో కోర్స్ అయితే స్టార్ట్ చేయట్లేదు, ఎందుకంటే జాబ్ వల్ల హడావుడి వల్ల మనకు కుదరట్లేదు. కానీ చూస్తాను, ముందు రోజుల్లో ఎప్పుడో కానీ ప్లాన్ చేస్తాను. దానికి టైం పట్టిద్ది. అప్పటి వరకు యూట్యూబ్లోనే నేను ఈ విధంగా క్లాసెస్ అన్నీ చాలా వరకు ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఓకేనా? సో అందరూ కూడా ఇక్కడ నేర్చుకొని కంపల్సరీగా మీ ప్రిపరేషన్ స్పీడప్ చేసుకోండి. సో మన వీడియోలోనికి వెళ్దాం. 30 క్వశ్చన్స్ ఉన్నాయి. 17th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్. చాలామంది తెలుగు అడుగుతున్నారు. సో తెలుగులో ఈ క్వశ్చన్స్ అనేవి లేవన్నమాట. ఒకవేళ ఆర్ఆర్బి జేఈ తెలుగు పేపర్స్ మీ దగ్గర ఉంటే నాకు సెండ్ చేయండి. నా టెలిగ్రామ్ ఐడి @barium carbon, ఓకేనా? @barium carbon, C క్యాపిటల్ B క్యాపిటల్. ఆ టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తే నేను కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్య ఇస్తున్న కీస్లో ఏం చేస్తున్నాడంటే, సో ఆన్సర్ని ఏమో గ్రీన్ కలర్లో ఇచ్చేసి రాంగ్ ఆప్షన్స్ ఏమో రెడ్ కలర్లో ఇచ్చేస్తున్నాడు. ఇలా గ్రీన్ రెడ్ ఇవ్వటం వల్ల వాటిని ఎడిట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది. అది మీకు చూపించామనుకోండి, ఆన్సర్స్ తెలిసిపోయినప్పుడు అంత మజా ఉండదు వైల్ సాల్వింగ్ ద క్వశ్చన్. అందుకే నేను ఈ మెథడ్ని ఎత్తికి క్వశ్చన్స్ అన్ని కలిపి పీడిఎఫ్ లాగా మార్చి తీసుకొస్తున్నాను. ఒకవేళ తెలుగులో క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటే నేను తెలుగులో కూడా తీసుకొస్తాను, ఓకేనా? చాలామంది తెలుగు పిల్లలు ఉన్నారు కాబట్టి ఈసారి నేను సిబిటి ఏఎల్పి సిబిటి 1 మొదలు పెడతాను కదా, అక్కడ తెలుగులోనే తీసుకొస్తాను. మ్యాక్సిమం తెలుగులో అవైలబుల్గా ఉంటే కంపల్సరీగా క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్యువల్లో తీసుకొస్తాను. ఇక నుంచి గుర్తుపెట్టుకోండి. ఇది పాసిబుల్ లేదు కాబట్టి నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను, కానీ మీకు క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ఫండమెంటల్ ఫ్యాక్టర్ ఫర్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే మనకు తెలుసు, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరు తీసుకొచ్చారు? చార్లెస్ డార్విన్ అనే సైంటిస్ట్ తీసుకొచ్చాడు. ఎవల్యూషన్ అంటే పరిణామ సిద్ధాంతం అన్నమాట. తెలుగులో పరిణామ సిద్ధాంతం అంటారు. జీవులు పరిణామం చెందుతూ ఉన్నప్పుడు ఫండమెంటల్ ఫ్యాక్టర్ ఏంటి, వాటిలో జరిగే ముఖ్యమైన విషయం ఏంటి అంటే కాంపిటీషన్ అమాంగ్ ఇండివిజువల్స్ కాదు, హెల్దీ ఆఫ్ స్ప్రింగ్స్ కాదు, సెల్ డివిజన్ ఫర్ గ్రోత్ కాదు. ఆన్సర్ ఈజ్ జెనెటిక్ వేరియేషన్ అనమాట, ఓకేనా? జన్యు వైవిధ్యం. జన్యుపరంగా ఎన్నో వైవిధ్యాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక జీవి నుంచి మరొక జీవి ఇలా పరిణామం చెందుతున్నప్పుడు మధ్యలో ఏం జరుగుతుండిద్ది? జెనెటిక్ వేరియేషన్ జరిగిద్ది. దాన్ని జన్యు వైవిధ్యం అంటారు. ఇది జరగటం వల్ల ఒక జీవి నుంచి ఇంకో జీవిలోకి వెళ్తున్నప్పుడు రోజులు పెరిగే కొద్దీ ఆ జీవిలో, ఆ స్పీసీసెస్లో ఎన్నో మార్పులు మనకి కనపడుతూ ఉంటాయి, ఓకేనా?
సో ఫండమెంటల్ ఫ్యాక్టర్ ఎవల్యూషన్ ఏంటి అంటే జెనెటిక్ వేరియేషన్. గుర్తుపెట్టుకోండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనిషి కోతి నుంచి వచ్చాడు అని ఆయన ఊహించి చెప్పగలిగాడు అనమాట. ఓకేనా? ఎందుకంటే వేరియేషన్ జరుగుతూ వచ్చింది, జన్యు వైవిధ్యం జరుగుతూ జరుగుతూ అనేక జీవులు మనుషులుగా మారాయి అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఈ ఎక్స్పెక్టెడ్ దట్, ఎందుకంటే ఆయన చెప్పింది థియరీ అనమాట. థియరీ రాంగ్ కూడా అవ్వచ్చు, లా ఎప్పుడు రాంగ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ విచ్ ప్రాసెస్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ break into smaller pieces upon maturation. మెచ్యురేషన్ జరిగే టైంలో మల్టీసెల్యులర్ అంటే బహుకణ జీవులు బ్రేక్ డౌన్ అయ్యి స్మాలర్ పీసెస్గా మారిపోతాయి అన్నమాట. అది ఏ రకమైన ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అని అడిగాడు. ఫ్రాగ్మెంటేషనా, స్పోరులేషనా, రీజనరేషనా, ఫిషనా అన్నాడు. సో స్పోరులేషన్ కాదు, ఇక్కడ ఏం ఫామ్ అయింది, స్పోర్స్ ఫామ్ అయింది అనమాట. స్పోరులేషన్ అన్నా లేదా స్పోర్ ఫార్మేషన్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. రీజనరేషన్ ఇక్కడ కూడా కాదు, ఇక్కడ రీజనరేటివ్ సెల్స్ అనేవి అగైన్ రీజనరేట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఏం బ్రేక్ అవ్వటం అంటూ ఏముండదు, ఇది కూడా కాదు. ఫ్రాగ్మెంటేషన్, ఫిజన్ ఈ రెండు కూడా బ్రేక్ అవుతాయి. మనం మాట్లాడుకున్నాం బైనరీ ఫిజన్ అని. బైనరీ ఫిజన్ అంటే ఒక కణం రెండు కణాలకు ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. ఫ్రాగ్మెంటేషన్ కూడా ఏమవుతుంది, ఫ్రాగ్మెంటేషన్ అంటే కూడా బ్రేక్ అవటమే. మరి ఆన్సర్ ఫ్రాగ్మెంటేషన్ అవ్వాలా, ఫిజన్ అవ్వాలా అంటే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రాగ్మెంటేషన్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా, స్మాలర్ అంటే అతి చిన్నగా ఒక కణం నుంచి వేరే కణాలు చిన్న చిన్న కణాలుగా విడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రాగ్మెంట్ అంటే అర్థమే చిన్న పీస్, చిన్నపాటి మొక్క అని అర్థం. కాబట్టి ఫిజన్ అనేది కాదు, రెండు బ్రేక్ అవుతాయి కానీ స్మాలర్ పీసెస్ అన్నాడు కాబట్టి మనం ఫ్రాగ్మెంటేషన్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ని క్లియర్గా చదవకపోతే ఫ్రాగ్మెంటేషన్, ఫిజన్ రెండిట్లోనూ బ్రేకింగ్ జరిగింది కదా, విడిపోతాయి కదా అని మనకు అనిపిస్తూ ఉండింది. పోలన్ గ్రెయిన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు విచ్ పార్ట్ ఆఫ్ ది పిస్టిల్. పిస్టిల్లోని ఏ పార్ట్కి పోలన్ గ్రెయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నాడు. ఓవరియా కాదు, స్టైలా కాదు, ఓవిలా కాదు, స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అందుకే మనం స్టిగ్మాని ఏమనుకుంటాం, ప్లాట్ఫామ్గా పిలుచుకుంటూ ఉంటాం. పోలన్ గ్రెయిన్స్ వచ్చి పడటానికి అనుకూలమైన ప్లాట్ఫామ్ ఏంటి, స్టిగ్మా. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, కెమికల్ రియాక్షన్స్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఇన్ ద రియాక్షన్ జింక్ CuSO4, జింక్ కాపర్ సల్ఫేట్తో జరిపింది. అప్పుడు జింక్ సల్ఫేట్ కాపర్ ఫామ్ అయింది. బికాస్ జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. ఓకే, వాట్ హ్యాపెన్స్ టు జింక్? ఆ పైన చెప్పబడిన సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో జింక్ ఏమైంది అన్నాడు. ఎడం పక్క జింక్ మాత్రమే ఉంది, కుడి పక్క వెళ్తే జింక్ దగ్గరికి ఏమొచ్చింది, ఆక్సిజన్ వచ్చింది. ఇదిగోండి, అంటే జింక్ ఏమైంది, ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంది. సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, దాన్ని మనం ఏమంటాం, జింక్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అంటాం. ఓకేనా, సో జింక్ కుడిపక్క దగ్గర ఆక్సిజన్ గెయిన్ చేసుకుంది. సో జింక్ గాట్ ఆక్సిడైజ్డ్. సో ఫోర్త్ ఆప్షన్కి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్కి కమింగ్ టు ఈ క్వశ్చన్ చూడండి. శాంపిల్స్ ఆఫ్ 4 మెటల్స్ ఇచ్చాడు, ABCD. ఓకే, వర్ టేకెన్ అండ్ యాడెడ్ టు ఏ సొల్యూషన్. ఒక్కొక్క సొల్యూషన్కి ఈ మెటల్స్ని కలిపాడు. దీస్ రిజల్ట్స్ ఆబ్టైన్డ్ హ్యావ్ బీన్ లిస్టెడ్ యాజ్ ఫాలోస్. కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు, వాటి ప్రకారం చెప్పమన్నాడు. ఓకే, ఏ కెన్ డిస్ప్లేస్ బి అన్నాడు. ఏ కెన్ డిస్ప్లేస్ బి అంటే ఏ బిని డిస్ప్లేస్ చేస్తుంది, అంటే ఏ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ బి. నెక్స్ట్ బి కెన్ డిస్ప్లేస్ డి అంటే బి ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ డి, అంటే బి అనే మెటల్ డి కన్నా ఎక్కువ చర్యాశీలత కలిగిందనమాట. నెక్స్ట్ సి కెన్ డిస్ప్లేస్ డి. ఓకే, సి అనేది డిని డిస్ప్లేస్ చేస్తుంది. ఓకే, అప్పుడు మనం ఏం పెట్టాలి, ఇక్కడ రాసుకుందాం, సి కెన్ డిస్ప్లేస్ డి. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, సి కెన్ డిస్ప్లేస్ ఏ. ఓకే, సి కెన్ డిస్ప్లేస్ ఏ అనమాట.
అంటే సి ఏ కన్నా ఎక్కువ చర్యాశీలత కలిగింది అనమాట. అప్పుడు మనం సిని ఇక్కడ రాయాలి. ఓకేనా? అంటే ఏ బి కన్నా పెద్దది, బి డి కన్నా పెద్దది, సి ఏ కన్నా పెద్దది. కాబట్టి సి ఎక్కువ హై రియాక్టివ్ మెటల్ అనమాట. ఎక్కువ చర్యాశీలత కలిగిన మూలకం ఏంటి? సి. ఆన్సర్ సి అవ్వాలి. ఓకేనా? అలా మనం సాల్వ్ చేయాలన్నమాట. డిఫరెంట్గా ఇచ్చాడు క్వశ్చన్ని. మెటల్ రియాక్టివ్ సిరీస్లో ఎక్కువ చర్యాశీలత కలిగింది, తక్కువ చర్యాశీలత కలిగిన మూలకాన్ని డిస్ప్లేస్ చేస్తుందన్న విషయాన్ని డిఫరెంట్గా ఇచ్చాడు. ఓకేనా? ఇలా మనకి తెలియాలన్నమాట. గుడ్ క్వశ్చన్. కమింగ్ టు 6th క్వశ్చన్. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్? మ్యాగ్నెటిక్ అయస్కాంత క్షేత్ర రేఖలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి కానిది ఏంటి అన్నాడు. సో దే ఆర్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్. కరెక్టే, అవి కంటిన్యూస్గా ఉంటాయి, క్లోజ్డ్ లూప్స్. దే ట్రావెల్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్. కరెక్టే. ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ ఎలా ఉంటాయి? సౌత్ టు నార్త్ ఉంటాయి అనమాట. అవుట్ సైడ్ నార్త్ నుంచి సౌత్ ఉంటాయి. కరెక్టే. దే నెవర్ ఇంటర్సెక్ట్. అవి ఒకదానికొకటి ఖండించుకో. ఈ మూడు ఏంటి? రైట్ అయినాయి. వాడేం అడిగాడు? నాట్ ఆప్షన్. అప్పుడు మిగిలింది ఏంటి? ఫస్ట్ ఆప్షన్. దే రిపెల్ ఈచ్ అదర్ అన్నాడు. తప్పు. అవి ఒకదాన్ని ఒకటి వికర్షణ చూపించుకో, ఆకర్షణ చూపించుకుంటాయి. సో దే అట్రాక్ట్ ఈచ్ అదర్ అని రాయాలి. కానీ రిపెల్ అన్నాడు కాబట్టి తప్పైంది అనమాట. కమింగ్ టు 7th క్వశ్చన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది ఓవరీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్? సో ప్లాంట్స్లో ఫెర్టిలైజేషన్ జరిగే సమయంలో ఓవరీ యొక్క పని ఏంటి అన్నాడు. టు ప్రొడ్యూస్ పోలన్ గ్రెయిన్స్. కాదు. పరాగరేణులను అది ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది? టు ప్రొవైడ్ న్యూట్రియంట్స్ టు ద పోలన్ గ్రెయిన్స్. కాదు. పరాగరేణువులకి ఇది న్యూట్రియంట్స్ని అందించదు. టు ప్రొడ్యూస్ ఎక్సెల్. ఎస్, ఓవరీ నుంచి ఎక్సెల్ రిలీజ్ అయ్యింది అనమాట. ఎక్సెల్ రిలీజ్ అవడానికి కారణం ఎవరు? ఓవరీ. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు 8th క్వశ్చన్. If the image is formed by a spherical mirror with magnification equal to +1, which of the following statement is true అన్నాడు. సో మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు +1 అన్నాడు. సో ఎం వాల్యూ +1 వచ్చిందంటే దాని అర్థం సేమ్ సైజ్. అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఏంటో ఇమేజ్ సైజ్ కూడా అంతే అని అర్థం. నెక్స్ట్ +1 వచ్చింది. +1 వచ్చిందంటే వర్చువల్ అని అర్థం. వర్చువల్ ఇమేజ్ చెప్తే కరెక్ట్గా ఉండిద్ది. ఓకేనా? సో ఇమేజ్ ఈజ్ వర్చువల్ ఆఫ్ ద అన్నాడు. కాదు. ఇమేజ్ ఈజ్ రియల్. కాదు. ఇమేజ్ ఈజ్ రియల్. కాదు. ఇమేజ్ ఈజ్ వర్చువల్ ఈక్వలెంట్ సైజ్. ఎస్, 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో సేమ్గా ఉండాలి, వర్చువల్ డైరెక్ట్ ఉండాలన్నమాట. ఓకేనా? లైట్కి సంబంధించి నేను చాలా వీడియోస్ మాట్లాడాను. మీరు వీడియోస్లోకి వెళ్ళి చూస్తే లైట్ మీద ఏ డౌట్ మీకు ఉండదు. కమింగ్ టు 9th క్వశ్చన్. when several resistors are joined in series. ఇదిగో ఇలాగా, ఇది R1, R2, R3, R4, R5. ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అన్నాడు. సో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 ప్లస్ R5. చూద్దాం. సో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కాంబినేషన్ ఈజ్ అన్నాడు ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రెసిస్టెన్స్ అన్నాడు. ఎస్, ఇదే కదా. టోటల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ మనకు తెలియాలి అంటే సర్క్యూట్లో ఉన్న అన్ని రెసిస్టెన్స్ని మనం ఏం చేయాలి? జాయిన్ చేయాలి, ఎడిషన్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. గ్రేటర్ కాదు, ప్రొడక్ట్ కాదు, లెస్ దాన్ ది సమ్ ఆఫ్ ది కాదు అనమాట. సో ఈ మూడు కాదు. ఓకేనా? కమింగ్ టు 10వ క్వశ్చన్. ఇక్కడ మీకు ఒక పిక్చర్ చూపించాలి నేను. సో పిక్చర్ ఎక్కడుంది? సేవ్ చేయలేదు అనుకుంటా. చూడండి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్రాఫ్టింగ్ అన్నారు. మంచి క్వశ్చన్ అనమాట. గ్రాఫ్టింగ్ అనేది ఒక వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్. ఓకేనా? అయితే ఈ గ్రాఫ్టింగ్ అనేది దేనికి చేస్తారు అంటే రూట్కి చేయరు, సీడ్కి చేయరు,
లీఫ్కి చేయరు, స్టెమ్కి మాత్రమే చేస్తారు. స్టెమ్ అంటే కాండానికి మాత్రమే చేస్తారనమాట. అంటే ఒక మొక్కని ఇలా తీసుకుంటారు, పైనుంచి ఇంకో మొక్కని తీసుకొచ్చి ఈ మధ్యలో ఇలా పెట్టి ఇలా చుట్టేస్తారనమాట. అందుకే గ్రాఫ్టింగ్ తెలుగులో ఏమంటారంటే అంటు కట్టుట. ఓకేనా, అంటు కట్టుట అంటారు. ఈ పైన తీసుకొచ్చిన మొక్కల్ని సైకాన్ అనాలి, కింద తీసుకొచ్చిన దాన్ని రూట్ స్టాక్ అనాలి. రూట్ స్టాక్ అనే ఒక మొక్క కాండానికి పైనుంచి ఇంకో కాండాన్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి, కలపాలన్నమాట. దాన్ని గ్రాఫ్టింగ్, అంటు కట్టుట అంటారు. ఇది మనం రోజు, ఓకేనా, ఎక్కువగా ఏం చేస్తారు తెలుసా, పొమాటో చేస్తారనమాట. పొమాటో అంటే ఏంటన్న అర్థం, టొమాటో తీసుకోండి, టొమాటో మొక్క, పొటాటో మొక్క, పొటాటో టొమాటో ఈ రెండింటిని ఏం చేస్తారు, అంటు కడతారు. అంటు కట్టినప్పుడు మనకు వచ్చేది పొమాటో అనమాట. సో టొమాటో ప్లస్ పొటాటో ఈక్వల్ టు పొమాటో. అలా అంటు కడతారు. ఎందుకు, ఎక్కువగా ఫ్రూట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, ఎక్కువ లాభాలు మనకు రావడానికి, హైబ్రిడ్ కాయలను ఉత్పత్తి చేయడానికి ఇలాంటి అంటుకట్టే పద్ధతులు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది వెజిటేటివ్ ప్రాపగేషన్లో మంచి పద్ధతి. ఇది ఎక్కువగా కాండానికి చేస్తారు, స్టెమ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 11వ క్వశ్చన్. ఏ పీస్ ఆఫ్ జింక్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ 3 డిఫరెంట్ సొల్యూషన్స్. లెడ్ నైట్రేటు, అల్యూమినియం సల్ఫేటు, సిల్వర్ నైట్రేట్, 3 ఉన్నాయి. ఒక జింక్ని తీసుకెళ్ళిపోయి ఒకటో సొల్యూషన్తో, రెండో సొల్యూషన్తో, మూడో సొల్యూషన్తో, మూడుతోనే జరిపారు. ఓకేనా. అప్పుడు జింకు దేన్ని డిస్ప్లేస్ చేసింది అన్నాడు. సో ఇక్కడ మనకి లెడ్ ఉంది, ఇక్కడ మనకి అల్యూమినియం ఉంది, ఇక్కడ మనకి సిల్వర్ ఉంది, ఇక్కడేమో మనకి జింక్ ఉంది. జింక్ డిస్ప్లేస్ చేయాలంటే జింక్ కన్నా తక్కువ రియాక్టెన్స్ కలిగి ఉండాలి. సో అల్యూమినియం అనేది జింక్ కన్నా ఎక్కువ రియాక్టెంట్, కాబట్టి అల్యూమినియం సొల్యూషన్ జింక్ ఏం చేయలేదు, డిస్ప్లేస్ చేయలేదు. ఇక మిగిలిపోయింది ఏంటి, లెడ్, ఏజీ. జింక్ లెడ్ కన్నా ఎక్కువ రియాక్టివ్, జింక్ సిల్వర్ కన్నా ఎక్కువ రియాక్టివ్, కాబట్టి జింక్ అనే మెటల్ లెడ్, సిల్వర్ ఈ రెండింటిని డిస్ప్లేస్ చేసేది. కాబట్టి లెడ్ నైట్రేట్ సొల్యూషన్ని, సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ని, ఈ రెండింటిని జింక్ ఏం చేయగలదు, డిస్ప్లేస్ చేయగలదు. ఓకేనా. అల్యూమినియం జోలికి వెళ్ళదు, బికాజ్ అల్యూమినియమే జింక్ కన్నా ఎక్కువ రేట్ అనమాట. మనం మాట్లాడుకున్నాం కదా, అల్యూమినియం, జింక్, ఐరన్ ఇలా మాట్లాడుకున్నాం కదా. కాబట్టి ఇది దీనికన్నా ఎక్కువ రియాక్టెన్స్ కలిగి ఉంది, కాబట్టి దాన్ని డిస్ప్లేస్ చేయలేదు. ఓకేనమ్మా. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 12th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ఏ రీజన్ ఫర్ ద వెర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్. కార్బన్కి ఒక వైవిధ్యమైన గుణం ఉంది, కింది వాటిలో అది కానిది ఏంటి అన్నాడు. చూద్దాం. కార్బన్ ఎగ్జిబిట్స్ క్యాటినేషన్. ఎస్, క్యాటినేషన్ అనేది దేనికి లేదు, దానికి మాత్రమే ఉంది. నెక్స్ట్, కార్బన్ కెన్ ఫార్మ్ అయానిక్ బాండ్స్. ఇది తప్పు, అసలు దాని గుణమే కాదు. కార్బన్ ఏ బాండ్స్ ఫామ్ చేసిద్ది, కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేసిద్ది. కానీ అయానిక్ బాండ్స్ అన్నాడు కదా, తప్పు అయిపోయింది. కార్బన్కి టెట్రావాలెన్సీ ఉండిద్ది, కరెక్టే. కార్బన్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్, త్రిబుల్ బాండ్ అన్నిటినీ ఫామ్ చేయగలదు. సో ఏ ఆప్షను, సి ఆప్షను, డి ఆప్షను కార్బన్ యొక్క వెర్సటైల్, దాని వైవిధ్య గుణాలను తెలియజేస్తుంది. కానీ బి రాంగ్ అనమాట. అయానిక బంధాలను కార్బన్ ఫామ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు వాట్ ఆర్ ద 2 వర్షన్స్ ఆఫ్ జీన్ కంట్రోలింగ్ అట్ ఏ ట్రైట్. ట్రైట్ అంటే చెప్పాను మీకు, లక్షణం అని చెప్పి. సో ఏ జీను ట్రైట్ని కంట్రోల్ చేస్తుంది అంటే లక్షణాన్ని కంట్రోల్ చేసే జీన్లోని రెండు వర్షన్స్ ఏంటి అన్నారు. చెప్పాను, వాటిని ఏమంటారు, ఎలీల్స్ అంటారు. ఓకేనా. ఎలీల్ అనేది ఏంటి, ఒక వర్షన్ అనమాట. ఇక్కడ 2 ఉంటాయి మనకి, ఒకటి డామినెంట్, ఇంకోటి రెసిసివ్. ఓకేనా. ఇది అధిగమించే లక్షణం, ఇది అధిగమించలేదు, గుర్తుపెట్టుకోండి. సో ఐఫోన్లో ప్రో మ్యాక్స్ వర్షన్స్ ఉన్నట్టు ఎలీల్లో 2 వర్షన్స్ ఉంటాయి. జీన్లో 2 వర్షన్స్, జీన్లో ఉండే వర్షన్స్ని మనం ఎలీల్ అనాలి. ఆ వర్షన్స్ పేరేంటి అంటే డామినెంట్, రెసిసివ్ అనమాట. దీని గురించి మీకు ఇంకా బాగా తెలియాలి అంటే
హెరిడిటీ మాట్లాడాను, వెళ్ళి వినండి, చాలా క్లియర్గా అర్థమైంది. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ రిలేషన్షిప్ బిట్వీన్ అపర్చర్ ఆఫ్ ది లెన్స్ అండ్ ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. అపర్చర్ ఈ పదాన్ని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్, ఈ రెండు మనకు తెలుసు. వీటికి సంబంధించి రిలేషన్ ఇచ్చాడు అనమాట. చూద్దాం ఆ రిలేషన్ ఏంటో. అపర్చర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు, కాదు. అపర్చర్ ఈజ్ మచ్ లార్జర్ దెన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు, కాదు. అపర్చర్ ఈజ్ మచ్ స్మాలర్ దెన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఎస్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అపర్చర్ అంటే నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ మిర్రర్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ లెన్స్ లేదా మిర్రర్ అని పిలవచ్చు. దాన్నే మనం అపర్చర్ అంటాం. అపర్చర్ ఎప్పుడు దేనికన్నా తక్కువ ఉండిద్ది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ కన్నా తక్కువ ఉండిద్ది. ఓకేనా. అదేంటి సార్, సర్కిల్లో డయామీటర్ రేడియస్ కన్నా ఎక్కువ కదా అన్న పాయింట్ దామాకండి. ఆ జామెట్రీ సెక్షన్ అనమాట. ఇక్కడ అలా కాదు. ఇక్కడ చెప్పే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ డయామీటర్ వేరు, లెన్స్కుండే రేడియస్ ఆఫ్ కర్వేచర్ వేరు. సో అపర్చర్ ఈజ్ ఆల్వేస్ మచ్ స్మాలర్ దెన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. చాలా 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 తక్కువ ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు విచ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వుడ్ రిజల్ట్ ఇన్ లోయెస్ట్ రెసిస్టెన్స్ ఫర్ ఏ కండక్టర్. లోయెస్ట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ ఎలా ఉండాలంట? లోయెస్ట్ రెసిస్టెన్స్ ఆర్ బాగా తక్కువ ఉండాలి. ఆర్ బాగా తక్కువ అంటే ఎల్ బాగా తక్కువ ఉండాలి, ఏరియా బాగా ఎక్కువ ఉండాలి. బికాజ్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. సో ఏరియా బాగా ఎక్కువ ఉండాలి, లెంత్ బాగా తక్కువ ఉండాలి. షార్ట్ లెంత్ అనే పదాలు పట్టుకోండి, ఇది రాంగ్ అయిపోయింది. బిడి కాదు. ఇప్పుడు చూద్దాం. షార్ట్ లెంత్, లార్జ్ కార్ సెక్షనల్ ఏరియా, ఎస్ ఇదే కరెక్ట్. లెంత్ తక్కువ ఉండాలి, ఏరియా ఎక్కువ ఉండాలి. ఈ ఫార్ములాని అర్థం చేసుకొని మనం అక్కడికి వెళ్ళి ఆలోచన చేయాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా అర్థమైంది. సింపుల్. మీకు ఇలా ఆలోచన విధానం తెలియాలి. మీరు పాస్ చేసుకోండి, మీరు ఎలాగే ఆలోచించగలుగుతున్నారా లేదా కూడా చూసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్లారిటీగా తెలిసిన క్వశ్చన్ పెట్టగలగాలి. నేను వెళ్ళే మెథడాలజీ ఎలా ఉందో చూడండి. ఒకవేళ మీ మెథడ్ కన్నా నాది బెస్ట్గా అనిపిస్తే ఫాలో మై మెథడ్, ఇలా చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎక్విప్మెంట్ సచ్ యాజ్ గీజర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్. గీజర్ అంటే వాటర్ని హీట్ చేయడానికి మనం వాడుతూ ఉంటాం. ఈ మధ్య ఎక్కువ మంది వాటర్ హీటర్స్ వల్ల, గీజర్స్ వల్ల చనిపోతూ ఉన్నారు. సో చలికాలంలో మీరు వాటర్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. సో ఎయిర్ కండిషనర్స్ కంపేర్ టు లైట్ బల్బ్స్ అండ్ ఫ్యాన్స్. సో లైట్ బల్బు అదేవిధంగా ఫ్యాన్స్, వీటితో పోల్చుకుంటే వీటికి ఎక్కువ పవర్ కావాలి, అంతేనే కదా. సో సింపుల్, హై పవర్ కావాలి. వోల్టేజ్ సేమ్, గుర్తుపెట్టుకోండి. వీటిని మనం ఇంట్లోనే వాడతాం, 230 వోల్ట్స్ వచ్చింది. వీటిని ఇంట్లోనే వాడతాం, 230 వోల్ట్స్ వచ్చింది. వోల్టేజ్ ఎక్కడా మారదు. డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి మనకు ఇంట్లోకి సప్లై వచ్చే వోల్టేజ్ 230 వోల్ట్సే. కానీ మన ఆ డివైజెస్ ఉన్నాయే అవి హై పవర్ని కన్జ్యూమ్ చేస్తాయి అన్నమాట. వాటి వల్ల ఎక్కువ కరెంట్ డ్రా అయింది. కాబట్టి హై పవర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేగాని హైయర్ వోల్టేజ్ అనకూడదు. వోల్టేజ్ ఈజ్ కామన్ ఫర్ ఎనీ అప్లికెంట్స్ ఇన్ అవర్ హోమ్. కమింగ్ టు 17వ క్వశ్చన్. An electric fan is connected to 220 volts. Current is 0.50 amps. What is the power అన్నాడు. సో పవర్ ఈక్వల్ టు V ఇంటూ I. సో V ఎంత 220, I అంటే 50/100. ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నా క్యాన్సిల్ అయిపోయింది. 27 22 5 110. సో 110 వాట్స్ అనమాట. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 18. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. సీడ్స్ దట్ ఆర్ డిస్పర్స్డ్ బై యానిమల్స్ ఆఫెన్. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి రీసెంట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. నాకు పిల్లలు టైప్ చేసి పెట్టినప్పుడు ఈ క్వశ్చన్ నన్ను అడిగారు.
సార్ డిస్పర్స్డ్ బై ది యానిమల్స్ అని ఏదో అడిగాడు సార్, నాకు అంతగా గుర్తు లేదని కూడా చెప్పారనమాట. కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది పిల్లలు రాస్తున్నారు చూడండి. క్వశ్చన్స్ రిపీట్ అవుతాయమ్మా, అర్థమైందా? సో మీరు డైలీ ఫాలో అవుతూ ఉంటే ఏ క్వశ్చన్ పోదు మీకు. సైన్స్ గురించి మీరు భయపడాల్సిన పనే లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రీసెంట్ షిఫ్ట్లో అడిగాడు కదా క్వశ్చన్ ఏంటి, సీడ్స్ దట్ ఆర్ డిస్పర్స్డ్ బై ది యానిమల్స్. కొన్నిసార్లు మొక్కల నుంచి కొన్ని గింజలు వస్తాయి, మొక్కల నుంచి గింజలు వస్తాయి. ఈ గింజల దగ్గరికి, ఈ మొక్కల దగ్గరికి కొన్ని యానిమల్స్ వస్తాయి అన్నమాట. యానిమల్స్ ఎప్పుడైతే ఈ చెట్లు గుండా వెళ్తున్నాయో యానిమల్స్కి పైన ఫెదర్ ఉండిద్ది, అంటే పైన యానిమల్స్ పైన బొచ్చు ఉండిద్ది కదా, ఈ బొచ్చుకి ఆ గింజలు అతుక్కుంటాయి అన్నమాట. అతుక్కోవాలి అంటే ఆ గింజలు ఏముండాలి, ఆ గింజలకి హుక్స్ ఉంటాయి, ఆర్ ఈడబుల్ ఫ్లెష్ ఉండిద్ది అనమాట. హుక్స్ అంటే ఏంటి, ఇలా కొంగర్లు ఉంటాయి అన్నమాట, ఇవన్నీ ఇలా కొక్కేలు ఉంటాయి, ఇలా కొక్కేలు ఉంటాయి అన్నమాట. అంటే ఆ గింజలకు ఉండే కొక్కేలు ఎప్పుడైతే ఈ యానిమల్స్ ఆ మొక్కల గుండా వెళ్తున్నాయో ఈ గింజలు కొక్కేల్లాగా ఉంటాయి కదా, అవి ఆ యానిమల్కి ఉన్న బొచ్చు కతుక్కుంటాయి అనమాట. అలా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం యానిమల్స్ ఏమైనాయి, డిస్పర్స్ అయినాయి. మనలాగా యానిమల్స్ వెళ్ళిపోయి ఆకులు గింజలు తెంచి తీసుకొచ్చుకోవాలా, అవి వెళ్తూ ఉన్నప్పుడు వాడికి తగులుతాయి అనమాట, వాటి గుచ్చుకుంటాయి అనమాట. మళ్ళీ కాసేపటికి దులుపున్నప్పుడు వేరే చోట పడిపోతాయి, అలాగనమాట. సో సీడ్స్ యానిమల్స్ ద్వారా డిస్పర్స్ అవ్వాలి అంటే వెదజల్ల పడాలి. డిస్పర్స్ అంటే వెదజల్ల పడతాం అనమాట. విత్తనాలు గింజలు భూమి మీద అలా వెదజల్లి పడాలి అంటే వాటికి హుక్స్ ఉండాలి, చిన్నపాటి కొక్కే లాంటి స్ట్రక్చర్ లేదా హార్న్ అని కూడా పిలుస్తూ ఉంటారు, కొమ్ములు ఉండాలి. ఓకేనా, నేను పిక్చర్ యాడ్ చేయడం మర్చిపోయాను, నేను టెలిగ్రామ్లో పెడతా చూడండి మీకు. ఓకేనా, ఈ 18th క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ నేను పిక్చర్ నేను పెడతాను, మీరు చూస్తే బాగా అర్థమైంది. నేను యాడ్ చేయడం మర్చిపోయాను, అక్కడ పెడతా చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమైంది. సో బి కాదు, సి కాదు, డి కాదు, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 19th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్ హోమోలాగస్ సిరీస్. హోమోలాగస్ సిరీస్లో చాలా రకాల కాంపౌండ్స్ ఉంటాయి, వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఈ రెండింటికి సంబంధించి కింద ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అన్నాడు చూడండి, జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. దే హ్యావ్ ఐడెంటికల్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అన్నాడు, తప్పు. ఐడెంటికల్ అంటే సేమ్ అన్నమాట. అన్ని కాంపౌండ్స్కి ఒకే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉండదు. నెక్స్ట్, దే హ్యావ్ ఏ రెగ్యులర్ చేంజ్ ఇన్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. హోమోలాగస్ సిరీస్లో ఉన్న కాంపౌండ్స్కి మెల్టింగ్ పాయింట్లు, బాయిలింగ్ పాయింట్లు మారుతూ ఉంటాయి. ఎలాగా, రెగ్యులర్గా మనం రెగ్యులర్గా ఎలా బట్టలు మార్చుకుంటూ ఉంటామో ఆ కాంపౌండ్స్ కూడా రెగ్యులర్గా మెల్టింగ్ పాయింట్లు, బాయిలింగ్ పాయింట్లు మారుతూ ఉంటాయి. అవును, ఎందుకు మారుతాయి, ఎందుకు అంటే CH2 డిఫరెన్స్ ఉండాలి. ఉదాహరణకి ఒక హోమోలాగస్ సిరీస్ తీసుకోండి, ఇది కాంపౌండ్ 1, దీనికి CH2 కలిపామనుకోండి కాంపౌండ్ 2, దీనికి CH2 కలిపామనుకోండి కాంపౌండ్ 3, దీనికి CH2 కలిపామనుకోండి కాంపౌండ్ 4. అంటే ప్రతి చోట ఏమవుతున్నాం, మనం ఎన్నో కొన్ని యాటమ్స్ని, మాలిక్యూల్స్ని పెంచుతూ ఉన్నాం. సో ఇంక్రీజింగ్ ద మాలిక్యూల్స్ లేదా యాటమ్స్, మనం యాటమ్స్ని పెంచుతూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మెల్టింగ్ పాయింట్లు, బాయిలింగ్ పాయింట్లు ఏమవుతుంటాయి, మారుతూ ఉంటాయి. కాబట్టి హోమోలాగస్ సిరీస్లో మీకు కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు యాటమ్స్ పెంచుకుంటూ, మాలిక్యులర్ సైజు పెంచుకుంటూ పెద్ద పెద్ద చైన్లు ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మెల్టింగ్ పాయింట్లు, బాయిలింగ్ పాయింట్లు కూడా ఏమవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. దీని మీద ముందు రోజుల్లో చాలా రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్ వచ్చినప్పుడు, నాకు అర్థమైనప్పుడు. ఎందుకంటే అలాంటి క్వశ్చన్ కనపడాలన్నమాట, అప్పుడు నేను ఇంకా బాగా చెప్పగలను. కానీ హోమోలాగస్ సిరీస్ కాంపౌండ్స్లో మాలిక్యులర్ సైజు పెరుగుతూ ఉంటే మెల్టింగ్ పాయింట్లు, బాయిలింగ్ పాయింట్లు కూడా పెరుగుతాయి అనే పాయింట్ మీ మైండ్లో పెట్టుకోండి, ఏదో రోజు అది మీకు ఉపయోగపడింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కమింగ్ టు 20వ క్వశ్చన్, వై ఆర్ డేంజర్ సిగ్నల్స్ టైపికల్లీ ఇన్ రెడ్ కలర్?
డేంజర్ సిగ్నల్స్ అన్నీ కూడా ఎందుకు రెడ్ కలర్లో ఉంటాయి అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సో దే హ్యావ్ లాంగర్ వేవ్ లెంత్, స్కాటర్డ్ లీస్ట్, కరెక్టే కదా, వాటికి వేవ్ లెంత్ ఎక్కువ ఉండిద్ది, అందుకే అవి తక్కువ స్క్వాటర్ అవుతాయి, తక్కువ డీవియేషన్ ఉండిద్ది, అందువల్ల మేకింగ్ విజిబుల్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్, దూరం నుంచి చూసినా బాగా కనపడుతూ ఉంటాయి. ఈ మూడు రాంగ్ అనమాట. అందుకే మనం రైల్వేలో కూడా స్టాప్ సిగ్నల్కి ఏం వాడుతున్నాం, రెడ్ సిగ్నల్నే వాడుతున్నాం. హౌ డు హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ ప్రివెంట్ ప్రెగ్నెన్సీ అన్నారు. హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ అంటే అర్థం ఏంటి, పిల్స్ అనమాట. అవి గర్భధారణని ఎలా ఆపేస్తున్నాయి, బై క్రియేటింగ్ ఫిజికల్ బ్యారియరా, కాదు. ఫిజికల్ బ్యారియర్ అంటే ఏమొచ్చింది, కాండం వచ్చింది. నెక్స్ట్ బై బ్లాకింగ్ ఫాలోపియన్ ట్యూబ్సా, కాదు, ఇది సర్జికల్ మెథడ్. బై ఇంక్రీజింగ్ స్పర్మ్ ప్రొడక్షనా, కాదు, స్పర్మ్ ఎందుకు ఇంక్రీజ్ అయ్యిద్ది, సో బై చేంజింగ్ ద హార్మోనల్ బ్యాలెన్స్ టు ప్రివెంట్ ఎగ్ రిలీజ్ అనమాట. ఎప్పుడైతే అలాంటి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారో ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో ప్రివెంట్ ఎగ్ రిలీజ్, ఎగ్ రిలీజ్ అవ్వటాన్ని నువ్వు ఆపేసావు అనుకో ఫెర్టిలైజేషన్ జరగదు, అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్స్ అవ్వదు. అలా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. వాటిని హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ అంటారు. మరి ఎగ్ని ఆపేయాలంటే దేన్ని కంట్రోల్ చేయాలి, హార్మోన్స్ని కంట్రోల్ చేయాలి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్స్ కలిసి ఆడవాళ్ళలో ప్రతి నెలకి ఎగ్ సెల్ రిలీజ్ అవడానికి హార్మోనల్ పరంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాటిని కదిలిచ్చావు, అప్పుడు ఏమైంది, హార్మోనల్గా ఇంబ్యాలెన్స్ వచ్చింది అనమాట. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ విచ్ షోస్ డీకంపోజిషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే H2O అనమాట. ఇది డీకంపోజ్ అయింది, అర్థమైందా, అంటే ఏబి కాస్త A+Bగా ఫామ్ అయిపోయింది. ఓకే, AB A+B, AB A+B, AB A+B, AB A+B అన్నీ అలాగే ఇచ్చాడు. ఇప్పుడు బ్యాలెన్సింగ్ చూడాలి. హైడ్రోజన్లు 4, ఆక్సిజన్లు 2, ఇక్కడ ఆక్సిజన్లు 4 వచ్చినాయి, కాదు. హైడ్రోజన్లు 2, ఆక్సిజన్లు 4, ఇక్కడ ఆక్సిజన్లు 4, మ్యాచింగ్ అయింది కదా, ఇది అనమాట. అంతేనా, తప్పు పెట్టానా, HO2 కాదు, అసలు ఇది హైడ్రోజన్ పెరాక్సైడే కాదు కదా, ఇది కూడా రాంగే. నెక్స్ట్ ఇది చూద్దాం. అంతేనా, H2O2. సో ఇది చూద్దాం, H2 ఇక్కడ 4 ఉన్నాయి, కాదు. ఇక్కడ Hలు 2, ఇక్కడ Hలు 2, ఇక్కడ ఆక్సిజన్ 2, ఇక్కడ ఆక్సిజన్ 3, ఇది కాదు. ఎస్, ఇదే కరెక్ట్. ఓకే, నేను రాశాడుగా ఇక్కడ. సో హైడ్రోజన్లు 2 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్లు 2, ఆక్సిజన్లు 4 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్లు 4 ఉన్నాయి. ఎస్, మ్యాచింగ్ కరెక్టే. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. డీకంపోజిషన్ చూసినప్పుడు మనకి బ్యాలెన్సింగ్ బాగా సరిపోవాలి. ఓకేనా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ కామన్ ఇండస్ట్రియల్ యూజ్ ఆఫ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడాని ఎక్కువగా కామన్గా ఇండస్ట్రియల్ పరిశ్రమలు ఎక్కడ బాగా వాడతారంటే ఫెర్టిలైజర్ కాదు, సిమెంట్ ప్రొడక్షన్ కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో బాగా వాడుతూ ఉంటారు. గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ముఖ్యంగా వాడేది ఏంటి, సిలికా, SI బోర్డు, దాంతోపాటు కాల్షియం కార్బోనేట్, దాన్ని వాడుతూ ఉంటారు. నెక్స్ట్ సోడియం కార్బోనేట్, అదే వాషింగ్ సోడా, దీన్ని కూడా బాగా వాడతారనమాట. గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాషింగ్ సోడాని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కమింగ్ టు ఓకే, 20 ml ఆఫ్ NaOH వచ్చింది, న్యూట్రలైజ్డ్ బై 10 ml ఆఫ్ HNO3. సో NaOH తీసుకోండి, HNO3 తీసుకోండి. ఇది ఎంత ml, 20 ml, ఇదంతా 10 ml. సో కొట్టేయండి, 2:1. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ రావాలంటే NaOH అనే బేస్ని మనం 2 పాలు తీసుకుంటే నైట్రిక్ యాసిడ్ అనే యాసిడ్ని 1 పాలు తీసుకోవాలి, 2:1 అనమాట. ఇప్పుడు వాడు ఏమి అడిగాడు, 15 ml HNO3 కావాలన్నమాట, అవునా కాదా. HNO3 రేషియో అంతా 1, 1 పాటు 15 ml అయితే వాడు NaOH ఎన్ని కావాలి అన్నాడు, అంటే 2 అనమాట. సో 1 15 అయితే 2 ఎంత, 15 2 అంటే ఎంత, 30 అనమాట. సో 30 ml.
అలా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? రేషియో అనమాట. కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. ఇంత రేషియోలో NaOH అంతే రేషియోలో HNO3 కలిసినప్పుడు రేపు ఎప్పుడైనా మారుస్తాడనమాట. ఇప్పుడు 15 ml HNO3 తీసుకున్నప్పుడు ఇది ఎంత ఉండాలి? 30 ఉండాలి. రేషియో ఎప్పుడు ఎంత ఉండాలి? 2:1 ఉండాలి. ఇప్పుడు చూడండి, కొత్తగా వచ్చిందని మనం చేస్తే 2:1 వచ్చింది. ఇదిగోండి, ఇది NaOH, ఇది HNO3. ఇది ఎంత తీసుకోవాలి? 30 ml. ఇది ఎంత తీసుకోవాలి? 15 ml. 15 ఒకట్లు 15 రోజులు 2:1 వచ్చింది చూసారా? సో రేషియో పరంగా ఎప్పుడు మారకూడదు. ఓకేనా? కాన్స్టెంట్ ప్రపోర్షన్లో ఉండాలి. నెక్స్ట్, ద ప్యాటర్న్ 25th క్వశ్చన్. ద ప్యాటర్న్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆఫ్ ఏ సోలనాయిడ్ సిమిలర్ టు. నేను ఆల్రెడీ మీకు ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇలాంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ క్వశ్చన్ అడిగాడు. సోలనాయిడ్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఒక ప్యాటర్న్ ఎలా ఉండిద్ది? బేర్ మ్యాగ్నెట్కి ఎలా ఉందో అలాగే ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కాదనమాట. బేర్ మ్యాగ్నెట్ బయట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్దో సోలనాయిడ్ లోపల, సోలనాయిడ్ బయట ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అలాగే ఉండిద్ది. వాల్యూస్ సమానం అని చెప్పట్లేదు, ప్యాటర్న్ చెబుతున్నా, అమరిక చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. 26వ క్వశ్చన్. మెండల్ హ్యాడ్ సెలెక్టెడ్ గార్డెన్ పీ. అంటే తోట మొక్కల్లో పెరిగే ఒక బఠానీ మొక్కని మెండల్ సెలెక్ట్ చేసుకున్నాడు. సర్టెన్ ఫేవరబుల్ రీజన్స్. దాంట్లో ఏదో కొన్ని కారణాలు ఆయనకి మంచిగా కనపడ్డాయి, అందుకే ఆయన బఠానీ మొక్కని సెలెక్ట్ చేసుకున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రీజన్ ఫర్ హిజ్ చాయిస్. సో ఆయన బఠానీ మొక్కను ఎంచుకోవడానికి సరైన కారణాలు కింద ఇచ్చాం, దాంట్లో కాని కారణం కూడా ఒకటి ఉంది, అది కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూద్దాం. ది కెన్ బి సెల్ఫ్ పొలినేట్, క్రాస్ పొలినేట్. సెల్ఫ్ పొలినేషన్ జరిగిద్ది, క్రాస్ పొలినేషన్ జరిగిద్ది, కరెక్టే. దే ప్రొడ్యూస్ మెనీ ఆఫ్ స్ప్రింగ్స్. ఎక్కువ ఆఫ్ స్ప్రింగ్స్, ఎక్కువ సీడ్స్ దాని నుంచి రాగలం అనమాట, కరెక్టే. దే హ్యావ్ ఈజీలీ అబ్జర్వబుల్ ట్రైట్స్. వాటి యొక్క లక్షణాలని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. సీడ్ కలరు, పాడ్ కలరు, ఫ్లవర్ షేపు, ఫ్లవర్ పొజిషను, లెంత్ ఆఫ్ ది ఫ్లవరు, ఇలా సింపుల్గా వాటి యొక్క లక్షణాలను మనం ఈజీగా గమనించవచ్చు. సో ఈ 3 ఫేవరబుల్ కండిషన్స్ బఠానీ మొక్కలో ఆయన గమనించిన మంచి లక్షణాలు. కానీ చివరిది మాత్రం తప్పిచ్చాడు. దే హ్యావ్ లాంగ్ జనరేషన్ టైం అన్నాడు. కాదు, షార్ట్ జనరేషన్ టైం ఉండిద్ది అనమాట బఠానీ మొక్కకి. సంవత్సరం లోపు కాపీ అనమాట. తొందరగా వచ్చింది అనుకోండి, ఆయన వెంటనే మళ్ళీ మార్పులు చేసి మళ్ళీ తొందరగా ప్రయోగాలు చేయగలడు. అంతేగాని ఎక్కువ సమయం పెట్టుకున్నాడు అనుకోండి, ఆయన క్రాసింగ్ చేసేది ఎప్పుడు, రిజల్ట్స్ వచ్చేది ఎప్పుడు, వాటిని ప్రకారంగా మళ్ళీ మార్చి మళ్ళీ రీక్రాస్ చేసేది ఎప్పుడు, ఇదంతా పాసిబుల్ అవ్వదు. కాబట్టి లాంగ్ అనేది తప్పు, షార్ట్ జనరేషన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా? 27వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ ఫర్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్? కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్గా ఉంది అంటే కింద ఏ స్టేట్మెంట్ కరెక్ట్? టోటల్ మాస్ ఆఫ్ ది మాలిక్యూల్స్ అన్ఈక్వల్ అన్నాడు, తప్పు. టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ సేమ్ అండ్ బోత్ సైడ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ సేమ్ అండ్ బోత్ సైడ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సేమ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నాడు. చూసారా, మనకి రియాక్టెంట్, ప్రొడక్ట్ ఈ రెండు ఉంటాయి కెమికల్ రియాక్షన్లో. ఎడం వైపు ఉండేదేమో రియాక్టెంట్, కుడి వైపు ఉండేదేమో ప్రొడక్ట్. అయితే రియాక్టెంట్, ప్రొడక్ట్ ఈ రెండిట్లో ఏమి ఈక్వల్ అవ్వాలి? 3 ఇచ్చాడు. మాలిక్యూల్స్ ఈక్వల్ అవ్వాలా, మోల్స్ ఈక్వల్ అవ్వాలా, యాటమ్స్ ఈక్వల్ అవ్వాలా? అంటే బి కాదు, సి కాదు, ఏ కూడా కాదు. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. రియాక్టెంట్ వైపు ఉండే యాటమ్స్ అన్నీ కూడా ప్రొడక్ట్ వైపు ఉండే యాటమ్స్ ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఈచ్ ఎలిమెంట్, ప్రతి ఎలిమెంట్లో ఉన్న యాటమ్స్ అన్ని ఈక్వల్ అవ్వాలి. ఎప్పుడు? ఎడం వైపు కుడివైపుకి, కుడివైపుకి ఎడం వైపుకి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు అది ఎలా ఉంది? బ్యాలెన్సింగ్గా ఉంది అని చెప్పొచ్చు అనమాట. బాగా ఫ్రేమ్ చేశాడు. మోల్స్ అని కన్ఫ్యూజ్ చేశాడు, కాదు. మాలిక్యూల్స్ అని కూడా కన్ఫ్యూజ్ చేశాడు. మాలిక్యూల్స్ కాదు సమానంగా ఉండాల్సింది, మోల్స్ కాదు సమానంగా ఉండాల్సింది, యాటమ్స్, పరమాణువులు సమానంగా ఉండాలి. ఓకేనా? కమింగ్ టు 28th క్వశ్చన్. వాట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్?
ఇన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. సోడియం కాస్త క్లోరైడ్ దగ్గరికి వెళ్ళింది, అప్పుడు మనకి సోడియం క్లోరైడ్ ఫామ్ అయింది. సోడియం సల్ఫేట్ కాదు. సోడియం క్లోరైడ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇది కాదు. నెక్స్ట్ బేరియం సల్ఫేట్, బేరియం హైడ్రాక్సైడ్ కాదు, బేరియం సల్ఫేట్. ఎస్, ఇది అటు అది ఇటు రెండు జరగాలి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు ప్రాబ్లం అనమాట. an object placed 12 centimeters u equal to minus 12 centimeters కాన్వెక్స్ మిర్రర్ అన్నాడు. ఫోకల్ లెంత్ +8 తీసుకోవాలి. కాన్వెక్స్ అంటే ఎఫ్ పాజిటివ్ అనమాట. ఇమేజ్ డిస్టెన్స్ అడిగాడు. 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. 1/8 ఈక్వల్ టు -1/12 ఈక్వల్ టు 1/v. 12 ఇదిగా 1/8 ప్లస్ 1/12 ఈక్వల్ టు 1/v. ఎల్సిఎం 24. 8 3 24, 12 24. 5/24 ఈక్వల్ టు 1/v. అంతేనా? సో v ఈక్వల్ టు 24/5. 5 4 20. 4 మిగిలిద్ది, 0 పెట్టుకో, పాయింట్ పెట్టుకొని. 5 8 40. v ఈక్వల్ టు 4.8. సో కాన్వెక్స్ అన్నాడు. v ఎప్పుడు ఎలా ఉండిద్ది? పాజిటివ్ ఉండిద్ది. సింపుల్ అనమాట. కాన్వెక్స్ అంటే v పాజిటివ్. ఓకేనా? గుడ్ క్వశ్చన్. ఓకే, 30th క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ షిఫ్ట్. సపోజ్ ఏ గార్డెనర్, ఒక తోటమాలి, వాంట్స్ టు ప్లాంట్ ఏ పీ ప్లాంట్, ఒక బఠానీ మొక్కను నాటుదాం అనుకున్నాడు. విచ్ షుడ్ బి ఆఫ్ ది డార్ఫ్ వెరైటీస్. పొట్టి మొక్కలు కావాలి ఆయనకి. గార్డెన్లో ఎత్తు పెరగకూడదు ఆయనకి. బఠానీ మొక్కలు చాలా పొట్టిగా ఉండాలి. వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ ద చాయిస్ ఆఫ్ ది పేరెంట్ ప్లాంట్ సీడ్స్ బై ద గార్డెనర్. చాలా మొక్కలు తీసుకొచ్చి పెంచుదాం అనుకుంటున్నప్పుడు ఆయనకు నువ్వేం సజెస్ట్ చేస్తావు? ఆయనకి పొట్టి మొక్కలు కావాలి. ఆల్ సీడ్స్ షుడ్ బి టాల్ అని చెబుతావా? కాదు. ఆయన పొట్టి మొక్కలు కావాలి అంటున్నప్పుడు నువ్వు పొడుగు మొక్కలు ఎలా తీసుకెళ్ళమంటావు? నెక్స్ట్ ఎనీ కైండ్, ఏదైనా తీసుకెళ్ళంటావా? కాదు. ఆల్ సీడ్స్ షుడ్ బి డార్ఫ్. ఎస్, బెస్ట్ ఆప్షన్ ఇదనమాట. పొట్టి మొక్కలు కావాలనుకున్నప్పుడు అన్ని పొట్టి మొక్కలే తీసుకెళ్ళు, నీకు నో ప్రాబ్లం అని చెప్పాలన్నమాట. అప్పుడు గార్డెన్ మొత్తం పొట్టి మొక్కలతో చాలా చక్కగా డిజైన్ చేసుకుంటాడు ఆయన. ఓకేనా? సో 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. సో హౌ మెనీ కరెక్ట్ మీరు పెట్టారు, ఎన్ని కరెక్ట్గా మీరు చేశారు కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? సో 17th డిసెంబర్ రోజు ఫస్ట్ షిఫ్ట్ అయిపోయింది. ఏమైనా జేఈ కష్టంగా అనిపిస్తుందా? మనం మాట్లాడుకున్న క్వశ్చన్సేగా, కష్టం ఏమీ అనపట్ల. సో CBT 1 జేఈ ఈజీ, CBT 2 కూడా వస్తాయి అనమాట. వాటి మీద కూడా నేను చేస్తాను. అక్కడ కూడా మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీలో క్వశ్చన్స్ ఉంటాయి, వాటి మనకు బాగా ఉపయోగపడతాయి. ఈ CBT 2లో క్వశ్చన్స్ రేపు రాబోయే మనకి ALP CBT 1కు ఉపయోగపడతాయి. ఎందుకు అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే ఉంటాయి, అవి ఇక్కడ బాగా అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనా? ఆ ప్యాటర్న్ కూడా ఫాలో అప్ చేసి క్వశ్చన్స్ మొత్తం తీసుకొద్దాం. చెప్పాను కదా, నేను బైలింగ్యువల్లో కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో అవైలబుల్గా ఉంటే కంపల్సరీ అలాగే పెడతాను. ఇదిగోండి, ఓ పక్కన తెలుగు, ఇంకో పక్కన ఇంగ్లీష్, అలా సెట్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడితో వీడియో కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో. అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.